విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తంబాల్గరువు ఎన్టీఆర్ పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. అలాంటి మహనీయుల విగ్రహాన్ని స్తంభాలగరువులో ఆవిష్కరించడం సంతోషంగా ఉంది అని అన్నారు. పార్టీ నాయకుల విగ్రహాలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్లపై కాకుండా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కులాలు పార్టీలకు అతీతంగా రోడ్లపై ఉన్న విగ్రహాలను తొలగించేందుకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరిగిన దృష్ట్యా రోడ్డుపై ఉన్న చర్చి, దేవాలయాలు, మసీదులు ఆయా నిర్వాహకులు కూర్చొని మాట్లాడుకుని మరొక ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రానున్న 3 సంవత్సరాల్లో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించేందుకు ఆర్యూబీలు, ఓఆర్బీలు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ మరియు విగ్రహ కమిటీ సభ్యులు హనుమంతరావు పాల్గొన్నారు. నేను 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో పెరిగాను. అదేవిధంగా దాదాపు 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్ కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ. ఈ రోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ 1 year నుంచి చూస్తా ఉంటే రోడ్ల మీద ప్రతి 100 మీటర్లకు ఒక విగ్రహం, గుడి, మసీద్, చర్చి, రోడ్లకు అడ్డంగా. ఇందులో కూడా రకరకాల కారణాలు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లోకల్ నాయకులు వారి వారి పరిస్థితులు దృష్టి విధంగా పెడతా ఉన్నారు. పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది. ఈరోజు పత్రికా ఈ రోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు. ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే నేను ప్రత్యేకముఖంగా అందరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్ కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరూ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్ లో చిక్కుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్ తో కానీ ఇంకో దాంతో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి అందరూ ఎవరైనా సరే చనిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అదే రోజు అని చెప్పం కానీ ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నాయన్నీ తీసేయాల్సిన సమయం ఉంది. దయచేసి కొద్ది మాత్రం పెట్టద్దు. నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ స్తంభాలగరువులో చేసుకోవడం జరుగుతుంది. హనుమంతరావు గారు వారి కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి పూనుకొని చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అనేక అనివార్య కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం చేయలేకపోయింది, మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక కేంద్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ చెప్పారు, దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు, ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కన ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం. కమిటీ వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను.